श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरिङ्कारासनगर्भितानरसिखां सौक्लीं कलां बिभ्रतीं सौवर्णां वरधारिणीं वरसुतां धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात् परकलां श्रीचक्रसञ्चारिणीं शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రేక్షకులందరికీ కూడా శుభకృత్నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మానవాళందరికీ కూడా కరోనా యొక్క దుష్ఫలితాలు బాగా తగ్గి కొంత భీతావహ వాతావరణం ఉన్నప్పటికీ అందరికీ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని ఈ యొక్క శుభకృత్నామ సంవత్సర ఫలితాంశంతో ప్రారంభం చేస్తూ, ఈ సంవత్సరం శనివారం రావడంతో రాజు శని, అలాగే మంత్రి బృహస్పతి, సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి బుధుడు, పూర్వ సస్యాధిపతి రవి, అపర సస్యాధిపతి శుక్రుడు, రసాధిపతి కుజుడు, నీరసాధిపతి శని రాత్రి యందు ఆర్ద్ర ప్రవేశము చేత పంటల వృద్ధి కలుగును. అలాగే పశుపాలకుడు గోష్ఠాగార ప్రవేశకుడు అయినటువంటి ఈ బలరాముడు అవడంతో పశువృద్ధి, అలాగే పాడి పంటలు సుభిక్షంగా ఉంటాయి. 16 వీసముల పంటకు 10 వీసముల పంట లభించును. అందరికీ కూడా 2 కుంచముల వర్షము, అందు 10 భాగములు సముద్రములందు, 7 భాగములు పర్వతములందు, 2 భాగములు భూమి మీద కురియును. జ్యేష్ఠ శుద్ధ పంచమి నాటికి తొలకరి వర్షాలు ప్రారంభం జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క కర్తరి విషయానికి వచ్చినట్లయితే మే 4వ తారీఖు 2022 వైశాఖ శుద్ధ చవితి బుధవారం రాత్రి 12:13 డొల్లు కర్తరి ప్రారంభము. అదేవిధంగా 11వ తారీఖు మే నెల 2022 వైశాఖ శుద్ధ ఏకాదశి బుధవారము రాత్రి 10:05 నిజకర్తరి ప్రారంభము. అదేవిధంగా 29/5/2022 వైశాఖ బహుళ చతుర్దశి ఆదివారం ఉదయం 7:14 నిజకర్తలి ఈ యొక్క కర్తరిలన్నీ కూడా పూర్తి అయిపోతాయి. కర్తరి త్యాగం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరము మౌఢ్య నిర్ణయం కనుక చూసుకున్నట్లయితే 18/9 అంటే సెప్టెంబర్ మాసము 2022 భాద్రపద బహుళ నవమి రోజున ఆదివారం రాత్రి 8:30 ప్రాగస్తమిత శుక్రమౌఢ్యము ఆరంభమవుతుంది. ఈ సంవత్సరము గురుమౌఢ్యమి లేదు. అదేవిధంగా ఈ శుక్రమౌఢ్యమి 27/11 అంటే నవంబర్ మాసము 2022 మార్గశిర శుద్ధ పంచమి ఆదివారము రాత్రి 3:26 తెల్లవారితే సోమవారం. అప్పుడు ఈ శుక్రమౌఢ్యము వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరము గురుమౌఢ్యమి లేదు. అదేవిధంగా ఈ సంవత్సరము పుష్కరాలు ప్రణీతా నదికి పుష్కరాలు ప్రవేశిస్తున్నాయి. ఈ యొక్క పుష్కరాలు 13/4/2022 అంటే 13వ తారీఖు ఏప్రిల్ మాసం నుంచి ప్రారంభమై అక్కడి నుంచి 12 రోజుల పాటు అంటే 24 ఏప్రిల్ 2022 వరకు ఈ యొక్క పుష్కరాలు అనేటువంటివి ఈ సంవత్సరం మనకు కనిపిస్తున్నాయి. చైత్రశుద్ధ ద్వాదశి బుధవారము మధ్యాహ్నం 3:49 బృహస్పతి తన స్వక్షేత్రమైనటువంటి మీనరాశిలోకి ప్రవేశించడం వలన ప్రణీతా నదికి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కర కాలంలో అజీవపితృలు అంటే తండ్రి గతించినటువంటి వారందరూ కూడా తప్పకుండా వారి యొక్క పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధ కర్మలు, అదేవిధంగా స్నాన జప దానములు ఆచరించినట్లయితే వీరికి అలాగే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. పితృదేవతలు తరిస్తారు. ఈ విధంగా చెప్పబడింది. మొత్తం మీదుగా శుభకృత్నామ సంవత్సర ఫలితాన్ని తీసుకున్నట్లయితే నానా విధాలుగా ఉత్సవాలతోనూ ప్రపంచమంతటా ప్రజలు సుఖ జీవనాన్ని పొందుతారు. ప్రజా వృద్ధి కలుగుతుంది. అంటే ఇదివరకు ఏ విధంగా అయితే మనం జన నష్టాన్ని చూసామో అది లేకుండా జన బాహుళ్యాన్ని చూస్తాము. అదేవిధంగా పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే శుభకృత్ సంవత్సర వత్సరాధిపతి బృహస్పతి ఉత్తర పదమున వల్ల కొద్దిగా అగ్ని భయాలు ఉండడం ఉంటాయి. అలాగే
చైత్ర వైశాఖ మాసములందు సమానముగా ఉంటాయి. జ్యేష్ఠము ఆషాఢములందు స్వల్ప వృష్టి అంటే కొద్దిగా పెచ్చుగా వర్షాలు అవి పడతాయి. అదేవిధంగా వెండి బంగారు ధరలు అంటే మధ్య రకంగా ఈ యొక్క వెండి బంగారాలు అనేటువంటి లోహాలు ఉంటాయి. అలాగే శ్రావణ భాద్రపద మాసంలో అధికంగా వర్షాలు కురుస్తాయి. అలాగే ఆహార ధాన్యాలన్నీ కూడా ఇదివరకు ఎలా అయితే వృద్ధిని చెందాయో ధరలు అవన్నీ కూడా మరలా అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నెయ్యి నూనె ధరలు కూడా అనుకూలమైనటువంటి ధరలకి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆశ్వీజ కార్తీక మాసంలో ధాన్యాదులు ధరలు అంటే మిగతా ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఈ ధాన్యాలన్నీ కూడా ఆయా ధరలు కూడా మనకి అనుకూలానికి వచ్చేటువంటి అవకాశము. మార్గశీర్ష మొదలు మార్గశీర్షము, పుష్యము, మాఘము, పాల్గొనము ఈ విధంగా ఆహార ధాన్యాలు అదేవిధంగా వేరుశనగ ధరలు అన్నీ కూడా సమానముగా ఉంటాయి. అదేవిధంగా పరస్పరం రాజులకి ఈ విధమైన కలహాలు ఏర్పడతాయి. అది ప్రపంచంలోనూ కనబడతాయి. అదేవిధంగా మన యొక్క రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క పరస్పర వైషమ్యాలు రాజుల యందు బాగా కలుగుతూ ఉంటాయి. అలాగే పాల్గొన మాసంలో రోగము వల్ల ఉత్పాదించినటువంటి భయాలు కలుగుతాయి. అంటే రోగము చేత మనుషులందరూ కొద్దిగా భయాన్ని పొందుతారు. అదేవిధంగా ఈ సంవత్సరము ఒక సూర్యగ్రహణము అదేవిధంగా ఒక చంద్రగ్రహణము కూడా సంభవిస్తున్నాయి. ఈ యొక్క సూర్యగ్రహణం వచ్చేసి దీపావళి అమావాస్య రోజు అనేటువంటి ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు. అదేవిధంగా చంద్రగ్రహణం వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క చంద్రగ్రహణం సంభవిస్తోంది. అంటే ఒక పక్షం రోజుల్లో సూర్యచంద్ర గ్రహణం వస్తుంది. ఈ గ్రహణం వల్ల కొద్దిగా మానవాళికి కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. కానీ మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే ఆ ఇబ్బందిగా పరిగణలోకి తీసుకోవక్కర్లేదు. అదేవిధంగా ఈ పాక్షిక సూర్యగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 25/10 మాసము అక్టోబర్ నెల 2022న ఆశ్వయుధ బహుళ అమావాస్య రోజు సూర్యగ్రహణము కేతుగ్రస్తముగా స్వాతి నక్షత్రం మీద అదేవిధంగా తులారాశి వారికి సంభవించింది. ఈ యొక్క గ్రహణ స్పర్శకాలము సాయంకాలం 5:02 ప్రారంభమై మధ్యకాలము 5:33 అదేవిధంగా మోక్షకాలము 6:27 ఈ యొక్క సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఈ లోపే సూర్య అస్తమయం జరగడంతో మరుసటి రోజు తెల్లవారు నుంచి నిత్య విధులన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఈ యొక్క గ్రహణానికి ముందుగా చేసుకునేటువంటి ఆ రోజు ఏవైతే అమావాస్య క్రతువులు ఉంటాయో అవన్నీ కూడా ప్రాతకాలం నందే పూర్తి చేసుకోవచ్చు 6 గంటల ముందుగా. తద్వారా వారి యొక్క నిత్య విధులన్నీ కూడా పూర్తయిపోతాయి. అదేవిధంగా ఈ యొక్క స్వాతి నక్షత్రం వారు తులారాశి వారు గ్రహణం వీర్చినటువంటి తెల్లవారి పాడ్యం రోజున వారికి సంబంధించినటువంటి శాంతులు జపాదులు దానములు అన్నీ కూడా చేసుకున్నట్లయితే ఆ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది వారికి బాగా తగ్గుతుంది. అదేవిధంగా మనకి ఈ సంవత్సరము పాక్షిక చంద్రగ్రహణం కూడా సంభవించింది. ఆ యొక్క చంద్రగ్రహణము 8వ తారీఖు నవంబర్ మాసము 2022 మంగళవారం నాడు సాయంకాలము భరణీ నక్షత్రమందు మేషరాశిలో ఈ యొక్క రాహుగ్రస్త మన చంద్రగ్రహణము సంభవిస్తోంది. ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మధ్యాహ్నం 2:39 ప్రారంభమవుతుంది. అంటే ప్రారంభకాలము మనకెవరికి కూడా కనబడదు. కానీ అది మధ్యకాలంలో అంటే చంద్రోదయం అయిన తర్వాత మనకి గ్రహణం కనిపిస్తుంది కాబట్టి ముందు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంచేత ఆ యొక్క 2:39 నుంచి ప్రారంభమై అలాగే సాయంకాలము 6:30 తర్వాత 6:27 తర్వాత ఈ గ్రహణము విడుస్తుంది. ఈ మధ్యకాలం అంతా కూడా గ్రహణంగానే పరిగణలోకి తీసుకోవాలి. అంచేత ఆ పూట జరిపేటువంటి ప్రత్యార్థికాలు కానీ అదేవిధంగా మిగతా కార్యక్రమాలన్నీ కూడా పనికిరావు. ఆ విధంగా గ్రహణానంతరం అయిన తర్వాత శుద్ధి చేసుకుని అప్పుడు వారి యొక్క మిగతా కార్యక్రమాలన్నింటినీ కూడా జరుపుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా భరణీ నక్షత్రం వారు మేషరాశి వారు వీరు ఇరువురు కూడా ఈ యొక్క గ్రహణం తర్వాత శాంతులు జపాదులు దానాలని చేయడం చేత వారికి ఉన్నటువంటి దోషం పరిహారం అవుతుంది. అదేవిధంగా గ్రహణ సమయంలో కూడా వారికి ఉన్నటువంటి మంత్రానుష్ఠానాలను అదేవిధంగా
జపాలను దానాలను చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందినట్లవుతారు. శుభకృత్నామ సంవత్సర ఫలితాన్ని తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క శుభకృత్నామ సంవత్సరానికి బృహస్పతి సంవత్సర అధిపతి అవుతారు. అదేవిధంగా ఈ యొక్క గురువుని, అదేవిధంగా మరియు దక్షిణామూర్తి తత్వమైనటువంటి ఆ ఈశ్వరుణ్ణి, హయగ్రీవ స్వరూపమైనటువంటి మహావిష్ణువును లేదా త్రిమూర్త్యాత్మకంగా దత్తాత్రేయుణ్ణి ధ్యానం చేసినట్లయితే, ఆరాధించినట్లయితే ఈ సంవత్సరము మనకి జ్ఞానవృద్ధి, అదేవిధంగా ఉన్నత ఆశయాలు వృద్ధి అయ్యి మనల్ని మనం సన్మార్గంలో పెట్టుకోవడానికి బాగా దోహదం చేస్తాయి. అదేవిధంగా మనం చేసినట్లయితే పక్క వాళ్ళకు కూడా మనం హితబోధ చేయడానికి కాస్తైనా పనికొస్తాము. అంచేత అందరూ కూడా ఈ సంవత్సరం యొక్క ఫలితాన్ని అనుభవించడం కోసం ఈ విధంగా భగవదారాధన చేయాలి. అదేవిధంగా రాజాది నవనాయకుల్లో 5 శుభగ్రహాలు, 4 పాపగ్రహాలు, అలాగే పురోహితాది ఈ ఉపనాయకుల్లో 21 మందికిలో 12 మందికి 9 మంది పాపులు ఉన్నారు. 9 మంది పాపులు, 12 మంది శుభులు ఉన్నారన్నమాట. ఈ విధంగా అదేవిధంగా ఈ యొక్క వర్షలగ్నాన్ని చూసినట్లయితే మిథునములు పరిశీలించగా వర్షలగ్నమునకు ద్వితీయ స్థానమందు, అదేవిధంగా జన్మలగ్నమునకు ధన వ్యయ స్థానములందు ఏ గ్రహములు లేక శుద్ధిగా ఉండడము, పాపగ్రహాలు సప్తమున లేకుండా బయట ఉండడం వలన సమస్త ధాన్య జాతులు వృద్ధి చెందుతాయి. అలాగే సుభిక్షంగా ఉంటుంది. జన్మలగ్నాదు విచారము ద్వితీయము, వ్యయస్థానములందు వర్ష జన్మలగ్నములు మిథునము అగుట వలన అతి యుద్ధము, అదేవిధంగా పూర్వము ధాన్య నష్టము, అంటే ముందుగా దాచుకున్నటువంటి ధాన్యం కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తర దక్షిణాదుల యందు నుంచి మేఘములు రావడం వల్ల ఛత్రభంగము, పాలకుల మధ్య విభేదాలు అదేవిధంగా కలుగుతాయి. ఆషాఢ మాసము, కార్తీక మాసము, మార్గశిర మాసము సుభిక్షము, క్షేమము, ఆరోగ్యదాయకులు, ధైర్యాన్ని కలుగజేస్తాయి మానవాళికి. లగ్నాధిపతి 10వ ఇంట, లగ్న ద్వితీయ, తృతీయ, చతుర్థాధిపతులు కలయిక, వర్షలగ్నము మిథునం, ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది పూర్వం నుంచి పోల్చుకున్నట్లయితే. అదేవిధంగా సాధారణ జీవన స్థితి, దేశ సార్వభౌమ అధికారంలో విషయంలో రాజీ పడక స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ కలిగి దేశ అవసరాలకు అనుగుణంగా ఆధిపత్యం చలాయించే దిశలో మన యొక్క దేశము ప్రయాణిస్తూ ఉంటుంది. అదేవిధంగా తృతీయాధిపతి రవికి దశమస్థాన స్థితి ప్రజారోగ్యకారకుడు, సాధారణ జీవన స్థితి, నూతనంగా వృత్తి, విద్య, సాంకేతిక, వైద్య కళాశాలలు స్థితిగతులు మెరుగవుతాయి. అంటే ఇంతకు ముందున్నటువంటి కళాశాలల కంటే కూడా బోధనా పద్ధతులు మారుతాయి. అదేవిధంగా మంచి మంచి కళాశాలలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తృతీయాధిపతి రవి రాజ్యస్థానంలో ఉండడం వల్ల మంది మార్బలం కలిగి వ్యవస్థను ఇతరులు శాసించగల సత్తా, వాగ్ధాటి, నైపుణ్యం కలిగిన వ్యక్తులు అధికారంలో ఉండి నిరంతరము ప్రజా ప్రయోజనమైనటువంటి మరియు సప్రయోజనాల కొరకు మాత్రమే పోరాడుతూ ఉంటారు. సప్రయోజనాలు అంటే ఇక్కడ మన ప్రజలకు ఉపయోగపడేటువంటి స్వప్రయోజనములు, మన భారతదేశానికి ఉపయోగపడేటువంటి స్వప్రయోజనములు అని. అదేవిధంగా వర్షలగ్నమునకు చతుర్థ రాజ్యస్థానాధిపతి భాగ్యస్థాన స్థితి మరియు కేంద్ర కోణాధిపతులకు గురు శుక్రుల కలయిక రాజయోగము. జన్మలగ్నమందును గురునికి స్వక్షేత్రము స్థితి వలన దేశ సార్వభౌమ అధికారము విషయంలో రాజీపడక సమాచార నైపుణ్యము, అదేవిధంగా భావ ప్రకటనలు కలిగి ప్రపంచ దేశాలలో నాయకత్వం వహించి పురోగమనానికి భారతదేశానికి బాగా ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా దేశ ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయి. ఈ సంవత్సరం జాతీయ సంపద కూడా వృద్ధి సూచిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక విషయాలలో గత 3 సంవత్సరాలలో కంటే కూడా గణనీయమైన ప్రగతిని సాధిస్తాం. సాహిత్యంలో ఇతోధికమైనటువంటి కృషి ఆయా రంగాలలోని వారికి గుర్తింపు కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా దేశ సంస్కృతికి పట్టం కడతారు. అందరికీ కూడా అనాచారాన్ని వదిలి శిష్టాచారం వైపు మానవాళంతా కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవి జనబాహుళ్యంలోకి బాగా చేరి అదేవిధంగా వాళ్ళు ప్రజాదరణని బాగా లభిస్తూ ఉంటుంది, చైతన్యం కలుగుతుంది. గత వైభవాన్ని, ఔన్నత్యాన్ని, పూర్వీకుల యొక్క కృషిని గుర్తించి మానవాళ్ళందరూ కూడా మనకి పాత పద్ధతులే మేలైనటువంటి భావన ధోరణిలో ఎక్కువగా
చరిస్తూ ఉంటారు. అదేవిధంగా 2022 ఏప్రిల్ తదుపరి మనకు ఆశించిన ఫలితాలు బాగా మెరుగ్గా వస్తూ ఉంటాయి. ఆచార వ్యవహారాలకి ఆదరణ పెరుగుతుంది. అదేవిధంగా దేశంలో అనాచారం కూడా బాగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. అదేవిధంగా దేశానికి నష్టం కలిగించేటువంటి అంతర్గత శత్రువుల వలన కాశ్మీరు, ఒరిస్సా, బెంగాల్ ప్రాంతంలో హింస, అదేవిధంగా నష్టం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యజ్ఞయాగాది క్రతువులు, సాధుజనుల సంరక్షణ, సాంఘిక సంక్షేమ కార్యక్రమాల తీరులో గొప్పదైనటువంటి పరివర్తనలు కలగడం మనం చూస్తాము. అదేవిధంగా గత సంవత్సరం కంటే పాలకుల మానసిక అదేవిధంగా స్థితి బాగుంటుంది. అదేవిధంగా మిథున లగ్నానికి షష్ఠ లాభాధిపత్యముచే పాపి అయిన కుజుడు అష్టమ స్థానమందు దోషముతో ఈ కుజునికి ఉచ్చస్థితి మరీ ప్రమాదముగా ఉంటుంది. మన దేశం చుట్టుపక్కల గల ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా పనికిరాని వస్తువులు ఉండే చోట, అదేవిధంగా గిడ్డంగులలోనూ వాతావరణం కలుషితమయ్యే చోట ప్రమాదాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రమాదాలుగా కరువు కాటకాలు, మరణాల సంఖ్యలో వృద్ధి కనబడుతుంది. అష్టమ స్థానంలో ఈ యొక్క కుజశనులు నైసర్గిక పాపులు అవడం చేత కుజునికి ఉచ్చస్థితి వలన కూడా రాజకీయ అదేవిధంగా జన నష్టము, ప్రజా కల్లోలము కలుగుతుంది. అదేవిధంగా నేరాలు, మోసాలను ఛేదించేటువంటి వ్యవస్థలు బాగా ఇప్పటికి ఉన్నదానికంటే కూడా బాగా ఆధునీకృతంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దేశంలోని ఉత్తరాది ప్రాంతంలో ఈ యొక్క అగ్ని ప్రమాదాలు బాగా సంభవించి ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా ప్రజలు ఈ యొక్క శస్త్రచికిత్సలకి సంబంధించినటువంటి ఈ యొక్క ఖర్చు బాగా అధికమైపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క నదీ తీర వనరులు, అదేవిధంగా సంపదలపై ప్రభుత్వము తగిన ఆదాయాన్ని బాగా సమకూర్చుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఆగస్టు అలాగే సెప్టెంబర్ మాసాల్లో ఈ అధిక వర్షాలు అలాగే ఆహార ధాన్యాలు బాగా వృద్ధిని పొందుతాయి. అలాగే నెయ్యి అలాగే నూనె ధరలు కూడా మనకి అనుకూల వాతావరణంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆశ్వయుతము అదేవిధంగా కార్తీక మాసము ఈ 2 మాసాల్లో కూడా ధాన్యాల యొక్క ధరలు కూడా బాగా అనుకూలానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మార్గశిరము, పుష్య, మాఘమాసాల్లో ఈ యొక్క రాజకీయ సంఘర్షణలు అలాగే వాద ప్రతివాదాలు, అంటే మీరెంతంటే మేమంత అన్నట్టుగా యొక్క పరస్పరమైనటువంటి రాజకీయ అధికార ప్రతిపక్షాల అలాగే పక్క రాష్ట్రాలు వీటన్నిటి మధ్యలో కూడా ఈ వాద ప్రతిపాదనలకి బాగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీంట్లో పోలీసు చర్యలు కూడా బాగా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సరిహద్దు వాతావరణం, ఉద్రిక్తతలతో కూడి రక్షణ రంగాలు అదేవిధంగా ఈ యొక్క రక్షణ బలగాలకి బాగా గట్టి పోటీని ఇవ్వాల్సినటువంటి అప్రమత్తంగా ఉండేటువంటి స్థితి కలుగుతుంది. అదేవిధంగా సైనిక చర్యలు ఉంటాయి. అదేవిధంగా గత సంవత్సరంలో మకర రాశిలో ఈ యొక్క బృహస్పతి నైసర్గిక పాపి అయి ఉండడం చేత శని కుజులతో సంబంధం కూడా ఉండడంతో దేశంలో ఆశించినటువంటి ప్రగతి అవకాశాలు ఏవి కూడా కలగలేదు. మరి ఈ సంవత్సరము ఆ బృహస్పతి తన స్వక్షేత్రానికి చేరడంతో ఏప్రిల్ మాసం నుండి కూడా మనం ఆశించినటువంటి అన్ని అవకాశాల్లోనూ అన్ని యొక్క దారుల్లోనూ కూడా బాగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ప్రజల యొక్క జీవన విధానం కూడా మళ్ళీ ఉన్నత స్థితికి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. అదేవిధంగా రోగాల భయం బాగా తగ్గుతుంది. అదేవిధంగా దేశానికి సౌభాగ్యం కలుగుతుంది. అదేవిధంగా సుభిక్షము, అన్నపానాదులకు లోటు ఉండకుండా సమస్త ప్రాణులకు శక్తి పెరిగి, అంటే ఇంతకాలం మనం అనుభవించినటువంటి క్లేశాలు ఉన్నాయో వాటి ద్వారా వచ్చినటువంటి నిరుత్సాహాన్ని కోల్పోయి ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ఉంటాము. ఏప్రిల్లో బృహస్పతి మీనరాశిలోకి రావడంతో అదేవిధంగా దేశంలో అత్యుత్తమ పోటీల్లోనూ అదేవిధంగా పరీక్షలలోనూ బాగా ఉన్నతమైనటువంటి వారికి, బాగా చదువుకున్నటువంటి వారికి అవకాశాలు మెండుగా కనబడతాయి. అందున కూడా మన దక్షిణాది వారికి, తెలుగు వారికి ఆ యొక్క పోటీల్లో బాగా అవకాశాలు హెచ్చుగా కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా వృషభ రాశిలో ఈ యొక్క వక్రస్తంభన వలన మిగతా విదేశాలైనటువంటి నెదర్లాండ్స్, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలలో కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అక్టోబర్ మాసంలో 30వ తేదీకి ముందుగా
ఈ యొక్క వర్ష సమృద్ధి బాగా హెచ్చుగా ఉంటుంది. అదేవిధంగా 30వ తారీఖు తర్వాత నుంచి ఈ యొక్క వర్షాలన్నీ కూడా మేఘావృతం అయినప్పటికీ ఆకాశం యొక్క వర్షములు పెద్దగా కనబడవు. అదేవిధంగా నవంబర్ 11వ తేదీ తర్వాత నుంచి ఈ యొక్క విదేశాల్లో బాగా అగ్ని ప్రమాదాలు సంభవించడం, అలాగే దేశాధినేతలందరికీ కూడా పరస్పర విరుద్ధమైనటువంటి ఆలోచనలు, అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు, అదేవిధంగా అటవీ పశు సంపదలు అన్నీ కూడా బాగా హాని కలుగుతాయి. మన దేశం వరకు వచ్చేసరికి ఈ యొక్క వ్యవసాయము, అదేవిధంగా ఆహార ధాన్యాలు ఉత్పత్తి గణనీయంగా పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ మునుపటిలాగా బలోపేతంగా తయారవుతుంది. ఈ విధంగా ఈ యొక్క శుభకృత్నామ సంవత్సర ఫలితం కనబడుతోంది. తదుపరి రాజాది నవనాయక ఫలము. ఈ సంవత్సరము రాజు శని అవడం చేత మనుష్యులు చోర అగ్నిబాధలతోటి పీడింపబడతారు. అదేవిధంగా స్వల్ప సస్యములు అంటే ఈ యొక్క సస్యవృద్ధి స్వల్పంగా ఉంటుంది, మరియు అల్పవృష్టి కూడా కలుగుతుంది. తక్కువ కాలం పండేటువంటి పంటలను వేసుకుంటే బాగా లాభాన్ని పొందుతారు. అదేవిధంగా ప్రజలు కపట వేషధారంతో మోసం చేయడానికి ఎటువంటి ఆలోచన లేకుండా, భయం అనేది లేకుండా సంచరిస్తూ ఉంటారు. వక్ర మార్గంలో ప్రయాణించడానికి బాగా ఉత్సాహాన్ని చూపుతారు. అదేవిధంగా బృహస్పతి మంత్రి అవ్వడం చేత ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా ఎవరైతే మంచి ఆలోచనాపరులైనటువంటి అధికార వర్గం ఉంటుందో రాజుగారు వారి నుంచి మంచి మంచి సలహాలను తీసుకుని దేశానికి కావాల్సినటువంటి, ప్రజలకు కావాల్సినటువంటి మంచి నడవడికని ఇవ్వడానికి, పథకాలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. బృహస్పతి వలన ఈ యొక్క సస్యవృద్ధి కలుగుతుంది, పంటలు బాగా పడుతాయి. అదేవిధంగా బుధుడు సైన్యాధిపతి అవడం చేత కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది, పంటలు సంపూర్ణంగా పండుతాయి. అదేవిధంగా సైనిక ప్రకటనలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలు వ్యాకుల చిత్తులు అంటే ఏదో ఒక ఆలోచన ధోరణితోటి ఉంటూ ఉంటారు ప్రజలందరూ కూడా. అదేవిధంగా బుధుడు కూడా అర్ఘాధిపతి అవడం చేత వర్షాలు అధికంగా ఉండి ధరలు కొద్దిగా అప్ అండ్ డౌన్ కనబడుతూ ఉంటాయి, పంటలు అధికంగా పండుతాయి. అదేవిధంగా కుమార పాషండ జైన ఇంద్రజాలిక మతస్థులు హాస్యాస్పదులు అవుతారని తెలియచుంది. అంటే ఈ ఇంద్రజాలం చేసేటువంటి వారందరికీ కూడా ఉపయుక్త కాలంగా చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా మేఘాధిపతి బుధుడు అవడంతో ఈ యొక్క ఉరుములతో కూడినటువంటి వర్షములు, మేఘ పిడుగులు పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మధ్య దేశమున అధికంగా వర్షాలు కురుస్తూ ఉంటాయి. అదేవిధంగా పూర్వ సస్యాధిపతి రవి అవడం చేత ఈ యొక్క రవి ప్రభావం వలన గోధుమలు, ఉలువలు, శనగలు మొదలగు ధాన్యాలు బాగా పండే అవకాశం ఉంటుంది. అపర సస్యాధిపతి శుక్రుడు అయినందువల్ల పంటలు బాగా వృద్ధి చెందుతాయి. అదేవిధంగా అతి వర్షము అంటే ఎప్పుడైతే భారీ వర్షములు ఉంటాయో అవి సుభిక్షంగా ఉంటాయి. అదేవిధంగా ధాన్యాలన్నీ కూడా బాగా పండుతాయి. జనాలందరూ కూడా అనారోగ్యాలు లేక ఆరోగ్యంతో ఉంటారు. అదేవిధంగా రసాధిపతి కుజుడు అయినందువల్ల ఈ యొక్క నెయ్యి, నూనె, నువ్వులు, బెల్లము, అదేవిధంగా ఉప్పు, వెండి ఈ యొక్క ద్రవ్యాలన్నిటికి సంబంధించినటువంటి ధరలన్నీ కూడా అదుపులో ఉంటాయి. అదేవిధంగా నీరసాధిపతి శని అవడం చేత ఈ యొక్క శని స్థితి వలన కొమ్మురాయి, అదేవిధంగా మాంసము, కర్ర పాత్రలు, లోహపు పాత్రలు దేశమంతటా కూడా వీటి యొక్క ధరలు బాగా తగ్గి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా బంగారము, మణులు, రత్నాలు, ముత్యాలు, చందనము, వెండి దుర్లభంగా ఉంటాయి, మనం కొనే పరిస్థితి ఉండదు. ఇనుము, తగరం, నూనెలు ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఈ సంవత్సరం 14వ తారీఖు మకర సంక్రమణ ఈ యొక్క ప్రవేశకాలం జరుగుతుంది. ఈ యొక్క పురుష లక్షణం ఎలా ఉన్నదంటే పుష్యబహుళ అష్టమి స్థిరవారం అనగా 14/1/2023 అర్ధరాత్రి 2:02 రవి మకర రాశిలో ప్రవేశిస్తాడు. బహుళపక్షంతో ఈ యొక్క దేశంలో కొద్దిగా సుభిక్షం ఉంటుంది, అదేవిధంగా క్షేమంగా ఉంటుంది, ఆరోగ్యాలన్నీ కూడా కలిగి ఉంటారు జనాలు. అదేవిధంగా పశుపక్ష్యాదులకు కొద్దిగా హాని కలిగిస్తూ అదేవిధంగా మధ్యమ స్థానంగా ఈ యొక్క మకర సంక్రాంతి లక్షణాన్ని మనం చూసుకోవచ్చు. ఈ సంవత్సరం ముఖ్యంగా మన ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క జాతకము,
అదేవిధంగా మన యొక్క దేశ నాయకులు మోడీ గారి జాతకం ఎలా ఉందో పరిశీలించినట్లయితే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని చూసుకున్నట్లయితే వారిది కన్యాలగ్నం. వర్తమానంలో ఈ ఆగస్టు 28 వరకు బుద్ధ దశలో కేతుభుక్తి ద్వారా మిశ్రమమైనటువంటి ఫలితాలని పొందుతూ ఉంటారు వారు. అదేవిధంగా తర్వాత శుక్రభుక్తి వలన 2025 6వ మాసము 28వ తారీఖు వరకు కూడా వారు ఈ అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగి ఉంటారు. తద్వారా వారికి ఉండేటువంటి ఈ న్యాయపరమైనటువంటి చిక్కులన్నీ కూడా బాగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వారి జీవితంలో అత్యద్భుతమైనటువంటి 3 సంవత్సరాల కాలం ఇకపైన రాబోతూ ఉంది. అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి గురించి చూసినట్లయితే వారిదేమో మేషలగ్నము. వర్తమానంలో 2022 ఏప్రిల్ నుంచి ఆగస్టు దాకా మిశ్రమంగా ఉండి, తర్వాత 2023 వరకు రాహుదశ చంద్రభుక్తి నడుస్తున్నది. తద్వారా ఈ యొక్క కాలంలో వారికి అనారోగ్య పీడితము, అదేవిధంగా శత్రువులతో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత కుజభుక్తి వలన దశాక్షత్ర కాలం అంటే వారికి బాగా పెచ్చువైనటువంటి ఎక్కువగా అనారోగ్యాన్ని చేయడం, అదేవిధంగా అధికార మార్పు జరిగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా శ్రీ నరేంద్ర మోడీ గారి జాతకాన్ని చూసుకున్నట్లయితే వారిది వృశ్చిక లగ్నము. మన వర్తమానంలో కుజదశ రాహుభుక్తి 2023 మార్చి వరకు ఉండడంతో పరస్పర కోణస్థితి వల్ల, శత్రు క్షేత్ర స్థితి వల్ల, లగ్నాధిపతి స్వక్షేత్ర స్థితి వల్ల రాజకీయపరంగా స్వల్ప చికాకులు, అవమానము, మనోవ్యధ ఏర్పడతాయి. జన్మజాతకంలో బృహస్పతి 4లో వక్రించి 3లో నీచలో ఉండడంతో గోచార గురుడు రాబోయే 2 సంవత్సరాలలో కుంభ మీన సంచారం బాగా యోగిస్తుంది. జాతకంలో బృహస్పతి కుజ నక్షత్రంలో ఉండడం చేత మరిన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవకాశం బాగా ఉంటుంది. దశానాథుడు కుజుడు గురు నక్షత్రంలో ఉండి చక్కటి పరివర్తన యోగం పట్టింది. ఈ శుభకృత్నామ సంవత్సరంలో 12 రాశుల ఫలితాలను కనుక మనం వివరంగా తీసుకున్నట్లయితే, మొట్టమొదటిగా మేషరాశి. దీంట్లో అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, అదేవిధంగా కృత్తికా నక్షత్రం మొదటి పాదం ఉంటుంది. వీరికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటే, రాజ్యపూజ్యము 3, అవమానం 6, ఆదాయం 14, అదేవిధంగా వ్యయం కూడా 14 ఉంటుంది. అదేవిధంగా వీరికి ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం అధికంగా కష్టం చేయాల్సి ఉంటుంది. తద్వారా కష్టించిన దానికే ఫలితం కూడా ఉంటుంది. అదేవిధంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వీరి యొక్క కుటుంబ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ యొక్క మేషరాశి వారి ఒక తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితులు కూడా, దీర్ఘరోగాలు ఉన్నవారికి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా మిగతా అంతా కూడా బాగుంటుంది. అదేవిధంగా చదువుకునేటువంటి వారికి, అదే ఉపాసనా మార్గంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ యొక్క విద్యకి ఆటంకాలు ఏర్పడతాయి. ఉపాసన బాగా సిద్ధిస్తుంది. అదేవిధంగా రుణాలు, రోగాలు అన్నీ కూడా తీరిపోతాయి ఈ యొక్క సంవత్సరంలో మేషరాశి వారికి. అదేవిధంగా వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది. వివాహం అయినటువంటి వారందరికీ కూడా భాగస్వామితోటి మంచి అనుబంధ కాలం ఏర్పడుతుంది. అదేవిధంగా అదృష్టం, అదేవిధంగా ప్రమాదాలు అన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి వీరికి. అదేవిధంగా తీర్థయాత్రలు ఏవైనా చేసినట్లయితే బాగా దూర ప్రయాణాలు బాగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి. అదేవిధంగా మేషరాశి వారికి ఎన్నాళ్ళుగా ఉన్నటువంటి ఈ ప్రమోషన్ లాంటి పదవులు, ఏవైతే ఉన్నత పదవులు ఉన్నాయో అవి దక్కే అవకాశాలు ఉంటాయి. ఎంతైతే లోపలికి లాభం వస్తుందో అంతకంత ఖర్చు కూడా సరిపోతుంది. అదేవిధంగా మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సరం అనారోగ్య ఇబ్బందులు బాగా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా లేవనే చెప్పుకోవాలి మనం. అదేవిధంగా ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి జాతకులందరూ కూడా 3 రెట్ల గోమేధికాన్ని వెండితో చేసి ధరించినట్లయితే మంచి ఫలితాలని పొందుతారు. అదేవిధంగా కనకదుర్గ ఆరాధనను, అదేవిధంగా శివాలయానికి సోమవారం నాడు వెళ్ళినట్లయితే వీరికి గురువుగారి అనుగ్రహం బాగా లభించి, అంటే వీరి పై స్థాయిలో ఉన్నటువంటి వారి అనుగ్రహంతో ఈ సంవత్సరం వీళ్ళు బాగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్యము, అదేవిధంగా అవమానము ఈ రెండూ కూడా సమానంగా, అంటే రాజ్యపూజ్యం 6, అవమానం 6, అదేవిధంగా ఆదాయం 8, అదేవిధంగా వ్యయం కూడా
8 సంఖ్యను చూపిస్తోంది. అంతా కూడా సమానంగా ఉంటుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి. వీరికి మొట్టమొదటిగా ఆరోగ్యాన్ని చూసుకున్నట్లయితే మధ్యలో ఈ యొక్క డిసెంబర్ మాసంలో కొద్దిగా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క ఖర్చుని బాగా అదుపులో పెట్టుకునేటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ సంవత్సరం, లేకపోతే అప్పుల పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుటుంబ కలహాల్లో కూడా సహనం బాగా అవసరం ఈ యొక్క రాశి వారికి. అదేవిధంగా తల్లిదండ్రులకు ఉన్నట్లయితే వారికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. అదేవిధంగా విద్య ఉపాసన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం ఉంటుంది. 6వ స్థానం అప్పులన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్లయితేనే తీరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వివాహం, అదేవిధంగా భాగస్వామితో అనుకూల కాలం బాగా కనబడుతుంది. అదేవిధంగా ప్రమాదాలు, అదేవిధంగా అదృష్టం కూడా అన్నీ కూడా సమానంగా ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. తీర్థయాత్రలు అంటే ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తలు బాగా అవసరం. ఇష్టదేవత ప్రార్థన చేసుకుని ఆ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించినట్లయితే వీరు ప్రశాంతంగా గమ్యాన్ని చేరుకుని వారు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ప్రమోషన్ కానీ లేకపోతే ఈ యొక్క ఉద్యోగ మార్పులు చెందేటువంటి వారందరికీ కూడా ఎక్కువగా ఇది అవకాశం అని చెప్పచ్చు. అయితే ట్రాన్స్ఫర్లు జరుగుతాయి, లేకపోతే ఉద్యోగ మార్పిడైనా కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. తర్వాత ఎంతైతే మనం శ్రమ పడుతున్నామో అంత లాభం రాకపోవచ్చు, కానీ మనం చింతించాల్సిన అవసరం లేదు. భగవద్ ఆరాధన చేత దాన్ని పొందవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క జాతకులు లలితా సహస్రనామ పారాయణం చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి కష్టాలను కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. తదుపరి మిథున రాశి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి రాజ్యపూజ్యం 2, అవమానం 2 అంటే సమానంగా ఉంటుంది. అదేవిధంగా ఆదాయం 11, వ్యయం 5తో ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సర కాలము. అదేవిధంగా ధనం కూడా గత సంవత్సరం కంటే బాగా మెరుగ్గా వీళ్ళు రాణిస్తారు వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఎప్పటి నుంచో విదేశీ యానానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇది అనుకూల సమయము. అదేవిధంగా స్థానచలనం అనే ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశివారి యొక్క తల్లిదండ్రులకు సామాన్యంగా ఉంటుంది. దీర్ఘ రోగాల వారు ఉన్నట్లయితే వారికి కొద్దిగా ఇబ్బంది కాలం కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశివారికి విద్యలో ఆటంకాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బాగా జాగ్రత్తగా అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఈ రాశివారికి ఉంది. అదేవిధంగా గత సంవత్సరంలో ఏవైనా రుణాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తీరిపోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి వివాహం కాని వారికి ఈ సంవత్సరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా భాగస్వాములతోటి మంచి అనుకూల కాలం కూడా ఉంది ఈ యొక్క మిథున రాశి వారికి. అదేవిధంగా ప్రమాదములు, అదేవిధంగా అదృష్టాలు ఇవన్నీ కూడా సామాన్యంగానే ఉన్నాయి. అదేవిధంగా దూర ప్రయాణాలు ఈ సంవత్సరం చేయకుండా ఉన్నట్లయితే, వాయిదా వేసినట్లయితే బాగా ఉపయుక్తంగా ఉంటుంది ఈ రాశి వారికి. అదేవిధంగా ఈ ప్రమోషన్లు, మిగతా విశేషాలు ఏవైతే ఉంటాయో ఉద్యోగంలో పైకి వెళ్ళేటువంటి ఈ యొక్క వ్యాపార అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కొంచెం ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఖర్చు దానికి సరిపడా ఎప్పుడూ కూడా పక్కనే ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా నష్టాలన్నీ కూడా ఏమీ పెద్దగా కనబడవు ఈ మిథున రాశి వారికి. వీరు ఈ యొక్క కనకదుర్గ ఆరాధనను చేయడం ద్వారా ఈ సంవత్సరం వీరు అనుకున్నటువంటి పనులన్నింటినీ కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్యం 5, అవమానం 2గా కనిపిస్తోంది. అదేవిధంగా ఆదాయము 5, వ్యయం కూడా 5గానే కనబడుతోంది. అంటే లాభానికి తగ్గ ఖర్చుకు తగ్గ రాబడి ఉంటుంది ఈ సంవత్సరం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. అంటే అనారోగ్య సూచనలు ఉంటాయి. అదేవిధంగా వెంటనే ఆరోగ్యం ఉంటుంది. ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్పలేము. పర్వాలేదు, మొత్తం మీదుగా చూసుకుంటే ఆరోగ్యం మిశ్రమ ఫలితాలు, అంటే మరీ ఇబ్బంది పడకుండా గడుపుతారు వీరు. అదేవిధంగా ధనానికి కూడా పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం బాగా ఎక్కువగా లాభాన్ని పొందుతారు వీరు. తర్వాత కుటుంబంలో విభేదాలు కొద్దిగా కలుగుతాయి.
కానీ మీరు ఓపిక పట్టినట్లయితే అంత మంచి జరుగుతుంది. తర్వాత ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులకి వారి యొక్క ఆరోగ్యము అది కూడా కొద్దిగా ఇబ్బంది కలగజేస్తుంది. తర్వాత ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ వాళ్ళు మనోబలంతో వాటిని గట్టిగా అధిగమించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా రుణాలన్నీ కూడా తీరిగిపోతాయి. కానీ ఎప్పుడు కూడా ఏదో కొద్దిగా రోగ భయం వీరిని వెంటాడుతూ ఉంటుంది. అదేవిధంగా వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం అవుతుంది. అదేవిధంగా భాగస్వామితో అనుకూల సమయం ఉంటుంది. అదేవిధంగా ప్రమాదము అంటే అనుకోని సమస్యలు వస్తూ ఉంటాయి. ఏదో ఇప్పుడు ఇది తీరింది కదా అనుకుంటే ప్రశాంతంగా ఉన్నాం అనుకున్న సమయంలో ఇంకొక సమస్య వచ్చి వీళ్ళ మీద పడుతూ ఉంటుందన్నమాట. దూర ప్రయాణాలన్నీ కూడా ఈ సంవత్సరం వాయిదా వేసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొద్దిగా అనుకూలంగా కనబడుతుంది. అదేవిధంగా ఉద్యోగాలు లేనటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రమోషన్లు అలాంటి ఉన్నత పదవులు ఆశించే వాళ్ళందరికీ కూడా అవి కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లాభానికి తగ్గ ఖర్చు ముందుగా చెప్పుకున్నట్టుగానే లాభానికి తగ్గ ఖర్చు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఖర్చుకు తగ్గ రాబడి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. వీరు ఈ యొక్క శివారాధన చేసినట్లయితే ఈ సంవత్సరం కూడా వీరికి ఉన్నటువంటి కష్టాలు తొలగిపోయి మంచి అభివృద్ధిని పొందవచ్చు కర్కాటక రాశి వారు. తదుపరి సింహరాశి వారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్యం 1, అవమానం 5, ఆదాయం 8, వ్యయం 14. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారందరూ కూడా ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా బాగుంటుంది. అదేవిధంగా ధనం కూడా గత సంవత్సరం కంటే కూడా మెరుగైనటువంటి ఫలితాలను వీరు ఈ సంవత్సరాన్ని పొందుతారు. అదేవిధంగా కుటుంబంలో కూడా అనుకూల వాతావరణం బాగా కనిపించి అభివృద్ధికి కుటుంబం కూడా వీళ్ళకి బలాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రులు యొక్క ఆరోగ్యము సామాన్యంగా ఉంటుంది. వీరికి విద్యార్థులు ఎవరైతే ఈ సింహరాశి వారు ఉన్నారో వారు ఈ సంవత్సరం బాగా కష్టపడాలి. కష్టపడితే చివరిలో ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం చేత వీరు వారి యొక్క చేసినటువంటి కష్టం చేత వాళ్ళు మంచి ఫలితాన్ని పొంది పూర్తి చేయగలుగుతారు వారి యొక్క విద్యను. అదేవిధంగా రుణాలన్నీ కూడా తిరిగిపోతాయి. రోగాలు అంటే కొద్దిగా ఎప్పుడు నలతగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అధికంగా శ్రమ చేసినప్పుడు ఈ విధంగా ఆయాసము నీరసంలాగా అనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి. అదేవిధంగా వివాహం కానటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరము ఈ యొక్క రాశి వారికి ప్రమోషన్లు లభిస్తాయి. అదేవిధంగా వారి వృత్తుల్లో పెద్ద వాళ్ళతోటి పరిచయాలు కూడా ఈ యొక్క రాశి వారికి పెరుగుతాయి. అదేవిధంగా ప్రమాదాలు పెద్దగా లేనప్పటికీ సామాన్యంగా ఉంటుంది. అదేవిధంగా దూర ప్రయాణాలు కూడా బాగా చేస్తారు ఈ యొక్క రాశివారు ఈ సంవత్సరం సింహరాశి వారు. అదేవిధంగా ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరం. అనవసరమైనటువంటి ఖర్చులకి వెళ్లకుండా జాగ్రత్తలుగా ఉండాలి. బంధుమిత్రాదుల కోసం కొద్దిగా సమయాన్ని వెచ్చించేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఈ యొక్క రాశివారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్లయితే వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఈ యొక్క సంవత్సరాన్ని తీర్చుకొని ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్యం 4, అవమానం 5, అదేవిధంగా ఆదాయం 11, వ్యయం 5గా ఈ యొక్క రాశి వారికి తెలుస్తోంది. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం సామాన్యంగానే ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగ్గ ఆరోగ్య అవకాశం లేదు ఈ యొక్క రాశి వారికి. అదేవిధంగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా అప్పు కూడా చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. అదేవిధంగా కుటుంబ పరిస్థితుల్లో వీరందరూ కూడా సహనాన్ని పాటించాల్సి ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరు కొద్దిగా సహనాన్ని పాటించి తొందరగా వివాదాలకు వెళ్లకుండా అణిగిమణిగి ఉండడం వల్ల నష్టం లేదు. తర్వాత ఎవరైతే మాట అన్నారో వారే మిమ్మల్ని కలుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉత్తీర్ణత పొందుతారు. అదేవిధంగా ఎవరైనా మంత్రానుష్ఠానం చేసేటువంటి వారుంటే వారందరికీ కూడా మంచి కాలంగా చెప్పబడుతుంది. అదేవిధంగా అప్పులు తీరతాయి, ధనం నిల్వ చేస్తారు కూడా. అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా వచ్చే సంవత్సరం వివాహ అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేయండి. కానీ కొన్ని
అవాంతరాలు ఉండే అవకాశం ఉంటుంది. పై సంవత్సరం బాగా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ప్రమాదాలు పెద్దగా ఉండకపోయినప్పటికీ సామాన్యంగా సాగిపోతూ ఉంటుంది. అదేవిధంగా దూర ప్రయాణాలు చేసినప్పుడు బాగా జాగ్రత్తలు తీసుకుంటే ఉంటే ఈ యొక్క కన్యారాశి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ప్రమోషను, అదేవిధంగా ఉద్యోగ మార్పులు కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫరు ఈ విధంగా ఉంటుంది. లాభం సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క రాశివారికి. ఈ యొక్క రాశివారు లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణ చేసినట్లయితే ఈ సంవత్సరం వీరికి మంచి ఫలితాలని పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం రాజ్యపూజ్యం 7, అవమానం 1, అదేవిధంగా ఆదాయం 8, ఖర్చు అంటే వ్యయం కూడా 8గానే ఉన్నది ఈ యొక్క తులారాశి వారికి. మొత్తంగా ఈ తులారాశి వారిని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే వీరి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం వీరి యొక్క ధన వృద్ధి కలుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పిల్లల కోసం ఏదైనా వేరే దేశాలకి వెళ్ళాల్సి రావడం, అదేవిధంగా లేదు ఉన్న చోటు నుంచి మారడం అంటే స్థానచలనం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్లకు కూడా అవకాశం ఈ యొక్క రాశి వారికి బాగా ఎక్కువగా ఉంది. అదేవిధంగా తర్వాత ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులకి అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు బాగా ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులు బాగా కష్టించాల్సినటువంటి సమయము, అదేవిధంగా రుణాలన్నీ కూడా తీరిపోతాయి, కానీ కొద్దిగా రోగ భయం వీరిని వెన్నాడుతూ ఉంటుంది. అదేవిధంగా వివాహం కానటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది. వ్యాపారాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ప్రమాదము, అదృష్టము రెండూ కూడా సామాన్యంగా ఉన్నాయి ఈ యొక్క రాశివారికి. అదేవిధంగా దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే, అంటే తీర్థయాత్రాది దూర ప్రయాణాలు చేయకుండా ఉన్నట్లయితే ఈ యొక్క రాశివారికి చాలా బాగుంటుంది. అదేవిధంగా లాభం ఉంటుంది, కానీ ఖర్చు కూడా బాగానే ఉంటుంది. ఈ యొక్క రాశివారికి ఆసుపత్రి బాధలు పెద్దగా ఉండవనే చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు విష్ణు ఆరాధన, అదేవిధంగా శక్తి ఆరాధన చేసినట్లయితే వీరు ఈ సంవత్సరం వారు అనుకున్నటువంటి ఫలితాలని బాగా పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరం వీరికి రాజ్యపూజ్యం 3, అవమానం 1, ఆదాయం 14, వ్యయం కూడా 14గానే గోచరిస్తుంది. ఈ యొక్క రాశివారి ఆరోగ్యం ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. అంటే కొంతకాలం బాగుండడం, కొంతకాలం బాగాలేకపోవడం ఈ విధంగా ఉంటుంది ఈ యొక్క రాశివారికి. అదేవిధంగా ధన ఆదాయ వ్యవహారాలు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా మెరుగ్గా వీరి యొక్క ధనం వీరికి లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారి తల్లిదండ్రులకు సామాన్యమైనటువంటి రోగ ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా దీర్ఘకాల రోగులు ఎవరైతే ఉంటారో వారు బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదేవిధంగా విద్యార్థులకి ఈ సంవత్సరం కూడా ఆటంకం బాగా కనబడుతోంది. అంచేత విద్యార్థులు బాగా పరిశ్రమను చేయవలసి ఉంటుంది. బాగా గట్టిగా చదువుకుంటే కానీ ఈ సంవత్సరం వీరంతా కూడా బయటపడేటువంటి అవకాశం ఉండదు. అదేవిధంగా రుణాలన్నీ కూడా తీరతాయి వీళ్ళకి, కానీ ఆరోగ్య సంబంధంలో ఈ ఉదర సంబంధం అంటే జీర్ణాశయానికి సంబంధించినటువంటి వ్యాధులు కొద్దిగా వీరిని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా మంచి కాలం అని చెప్పాలి. అదేవిధంగా ప్రమాదము మరియు అనుకోని సమస్యలు ఎదురై వీరికి ప్రమాదంగా గోచరిస్తూ ఉంటాయి. అదృష్టాలు అవి కూడా కొద్దిగా ఉన్నప్పటికీ వీరి యొక్క శ్రమే వీరికి ముఖ్యము. తర్వాత దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం వీరికి చాలా మంచిది. అదేవిధంగా దొంగల భయం కూడా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి బాగా కనబడుతూ ఉంది. తర్వాత వీరు వృత్తి ఉద్యోగాల్లో బాగా శ్రమ చేసినప్పటికీ కూడా శ్రమకి తగ్గ ఫలితం రావట్లేదు అనుకుంటారు. మీరు శ్రమ చేయండి, తప్పకుండా అది ఫలితాన్ని ఇస్తుంది. అంటే మీరు చేసిన శ్రమని కంటే కూడా కొంచెం ఎక్కువ మోతాదులోనే శ్రమం చేస్తే కానీ మీకు రాదు. కాబట్టి ఆలోచించకుండా మీరు శ్రమను బాగా చేసినట్లయితే మీకు ఈ యొక్క ప్రమోషన్ లాంటి ఉన్నతమైనటువంటి అవకాశాలు బాగా లభిస్తాయి. అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి దీర్ఘకాల రోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇది కొద్దిగా క్లిష్ట సమయం అని చెప్పాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా సోమవారం నాడు శివారాధన చేయడంతో వీరికి శివాలయాన్ని దర్శించడం, శివాలయంలో పూజ చేసుకోవడం వల్ల వీరికి ఈ సంవత్సరం వీరు అనుకున్నటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి.
తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఈ సంవత్సరం వీరికి రాజ్యపూజ్యం 6, అవమానం 1. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. అంటే ఖర్చులు బాగా ఉండేటువంటి సమయంగా గోచరిస్తోంది. ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. అదేవిధంగా పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి అప్పులైతే ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి వసూలు చేసుకునేటువంటి అవకాశం కూడా ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. ధన ఆదాయ మార్గాలు కూడా చాలా బాగుంటాయి. అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క అనుకూలం కూడా ఈ రాశి వారికి ఎక్కువ అంటే ఇంకొంత బలాన్ని చేకూరుస్తుంది. కుటుంబ సభ్యులు అంటే కుటుంబ వాతావరణం అంతా కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. దీర్ఘకాలంగా రోగాలతో ఇబ్బంది పడేటువంటి వారికి కష్టకాలంగా చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారి విద్యా అవకాశాలు కూడా కొంచెం కష్టతరంగా కనబడుతున్నాయి. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బాగా కష్టాన్ని చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి రుణాలన్నీ కూడా ఈ సంవత్సరం యథావిధిగా తీరే అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్లు గట్రా అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాల వ్యాధులు కొత్తగా అంటే ఇప్పటిదాకా ఇబ్బంది పెడుతున్నవి ఉన్నాయో అవి కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం వివాహం కాని వారందరికీ కూడా వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా బాగా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి మనం. అదేవిధంగా ప్రమాదాలు, అదృష్టాలు ఇవి కూడా సామాన్యంగానే ఉంటాయి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. అదేవిధంగా దూర ప్రయాణాలు బాగా ఉంటాయి ఈ యొక్క రాశి వారి యొక్క జాతకరీత్యా ఈ సంవత్సరం. అదేవిధంగా ప్రమోషన్లు, వృత్తి, ఉద్యోగ వ్యవహారాల్లో పై స్థాయికి వెళ్ళాలనుకునే వారి ఒక కష్టం అలాగే ఉంటుంది ఈ సంవత్సరం. ఈ యొక్క రాశి వారికి రాబడి ఉంటుంది, కానీ అదేవిధంగా ఖర్చు కూడా దానికి తగ్గట్టుగా కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఆరోగ్యం బాగుండడం ఈ యొక్క రాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా చెప్పుకోదగ్గ విషయం. అదేవిధంగా ఈ యొక్క రాశివారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడంతో ఈ యొక్క రాశి వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా బాగా తగ్గుముఖం పడతాయి. ఈ సంవత్సరం వారు ఆశించినటువంటి ఫలితాలన్నీ కూడా పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం వీరికి రాజ్యపూజ్యం 2, అవమానం 4, అదేవిధంగా ఆదాయం 5, వ్యయం 2గా గోచరిస్తుంది. ఈ యొక్క రాశి వారికి ఇంకా ఏలినాటి శని బాధ తీరిపోలేదు. ఇంకొక పాదం ఆ యొక్క శని సంచారం ఉండడం చేత వీరు ఇంకా కొంతకాలం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాశివారి ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయ అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. గత సంవత్సరం కంటే కూడా ఆర్థిక విషయాల్లో వీళ్ళు పురోగతిని పొందుతారు. కానీ వీరికి సమయపాలన నియమం ఖచ్చితంగా ఉండి తీరాలి. సమయం అంటే ఇదివరకు సమయపాలన చేసిన వారు కూడా ఇప్పుడు గ్రహ ప్రభావం చేత ఆ యొక్క సమయపాలన చేయకుండా ఉంటూ ఉంటారు. అదేవిధంగా వీరికి కుటుంబంలో వాతావరణం కూడా ఏమాత్రం అనుకూలంగా ఉండదు. ఖర్చు కుటుంబపరంగా బాగా కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా తల్లిదండ్రులతో కూడా వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు సామాన్యంగా ఉంటాయి. వారిలో కూడా దీర్ఘకాల రోగాలు ఉన్నటువంటి వారికి బాగా ఇబ్బంది కాలము. అదేవిధంగా విద్యలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బాగా కష్ట చేయవలసినటువంటి అవసరం ఉన్నది శని ప్రభావం చేత. అదేవిధంగా రుణాలన్నీ కూడా తీరే అవకాశం ఉన్నది, కానీ అదేవిధంగా రోగ భయం ఉంటుంది వీరికి. అదేవిధంగా వీరికి కొద్దిపాటి బద్ధకము ఉంటుంది. అదేవిధంగా జీర్ణాశయ సమస్యలు కూడా ఈ యొక్క రాశి వారిని బాగా ఇబ్బంది పడతాయి. అదేవిధంగా వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రమాదము, అదృష్టము ఈ 2 సమానంగా ఉన్నాయి. ఈ యొక్క రాశి వారికి దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం చాలా మంచిది ఈ యొక్క రాశి వారికి. అదేవిధంగా చోర భయం కూడా అంటే దొంగల వల్ల భయం కూడా ఈ రాశి వారికి బాగా కనబడుతూ ఉంది. అదేవిధంగా వీరు ఎంత శ్రమ చేసినప్పటికీ కూడా లాభం స్వల్పంగా గోచరిస్తూ ఉంటుంది. అయినప్పటికీ మీరు నిరుత్సాహపడకుండా మీ యొక్క శ్రమను మీరు కొనసాగించవలసిందిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఖర్చు బాగా విపరీతంగా ఉంటుంది ఈ సంవత్సరం. అదేవిధంగా ఆసుపత్రి యొక్క ఇబ్బందులు కూడా స్వల్పంగా కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి విష్ణు ఆరాధన, అదేవిధంగా శక్తి ఆరాధన, ఏలినాటి శని ప్రభావం చేత ఈ యొక్క రాశివారు శివారాధన కనుక చేసినట్లయితే బాగా మెరుగైనటువంటి ఫలితాలని పొందుతారు ఈ సంవత్సరం అంతా కూడా. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారిని కనుక మనం ఈ సంవత్సరం పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి
ఈ సంవత్సరం రాజ్యపూజ్యం 5, అవమానం 4, ఆదాయం 5, వ్యయం 2గా గోచరిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరం నుంచి బాగా కనబడుతుంది. కాబట్టి ఆ యొక్క ఏలినాటి శని ప్రభావం ద్వారా ఉపశమనాన్ని పొందేటువంటి చర్యలు చేసుకుంటూ ఉంటే ఈ రాశి వారికి బాగా ఉపయుక్త కాలం ఇది. అదేవిధంగా ఈ యొక్క రాశివారు ఆరోగ్యం బాగుంటుంది, కానీ మితాహారులై ఉండడం ఈ రాశివారికి ఎంతైనా చెప్పదగ్గ సూచన. ఎంచేత ఆహారం ద్వారా ఈ యొక్క ఇబ్బందులను వీరు ఆరోగ్య ఇబ్బందులను పొందాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశివారికి గత సంవత్సరం కంటే కూడా రాబడి బాగుంటుంది. అదేవిధంగా ఖర్చులు బాగా మితిమీరి ఉంటాయి. అంచేత ఖర్చులు తగ్గించుకుంటూ ఉంటే ఈ యొక్క రాశివారికి బాగా ఉపయుక్తము. అదేవిధంగా కుటుంబంలో కలహాలు బాగా అవకాశం ఉంటుంది. మీరే కోపాన్ని తగ్గించుకోండి కుంభరాశి వారు, అప్పుడు అంతా సవ్యంగా ఉంటుంది. కలతలన్నీ కూడా అవి తొలుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, మరలా అంతా కూడా మిశ్రమంగా సరిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశివారి తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకి ఎప్పట్లాగే క్లిష్ట పరిస్థితులు కనబడుతున్నాయి. బాగా శ్రమ చేయవలసినటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి. అదేవిధంగా రుణాలన్నీ కూడా తీరతాయి. అదేవిధంగా రోగ భయం ఈ యొక్క రాశి వారికి బాగా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా పెళ్లి కానటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం బాగా వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారంలో వాళ్ళకు కూడా బాగా వృద్ధి కనబడుతోంది. అదేవిధంగా ప్రమాదాలు పెద్దగా లేకున్నా కూడా శ్రమకు తగ్గ ఫలితాన్ని మాత్రం తప్పకుండా ఈ యొక్క కుంభరాశి వారు పొందుతారు. అదేవిధంగా దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం, వాయిదా వేయడం చాలా మంచిది. కానీ ఈ యొక్క రాశి వారికి ఇంకో విధంగా దొంగల వలన కూడా భయం బాగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి. అదేవిధంగా ప్రమోషన్లు ద్వారా ట్రాన్స్ఫర్లు ఇవి ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క రాశి వారికి ఉంటాయి. ఈ సంవత్సరం లాభం ఉన్నప్పటికీ కూడా బాగా మితిమీరిన ఖర్చులు ఉంటాయి. వాటిని అదుపులో చేసుకోవడం ద్వారా ఈ యొక్క రాశివారు బాగా మంచి మెరుగైన ఆర్థిక ఫలితాలను పొందుతారు. అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఈ రాశివారికి పెద్దగా కనిపించవు. ఇదే విధంగా ఈ యొక్క రాశివారు విష్ణు ఆరాధన, శక్తి ఆరాధన చేసినట్లయితే ఈ యొక్క రాశివారికి ఈ సంవత్సరం బాగా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి మీనరాశి వారిని మనం ఈ సంవత్సరం పరిశీలించినట్లయితే వీరికి రాజ్యపూజ్యం 1, అవమానం 7. అదేవిధంగా వీరికి ఆదాయం 2, వ్యయం 8గా గోచరిస్తూ ఉంది. వీరు ఖర్చులని బాగా అదుపులో పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం వారికి ఉన్నటువంటి అవకాశాలను మెరుగుపరుచుకుంటారు, లేకపోతే అప్పుల పాలైపోతారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అదేవిధంగా ధన అవకాశాలు కూడా అభివృద్ధి కలుగుతుంది. అంటే ఇదివరకు పెట్టినటువంటి వ్యాపారాలు, అదేవిధంగా ఆదాయ మార్గాలన్నీ కూడా బాగా పుంజుకుంటాయి. అదేవిధంగా ఈ రాశివారి కుటుంబ సౌఖ్యం కూడా చాలా బాగుంటుంది. సంతానం ఎవరైతే ఉంటారో వారు పెద్ద చదువుల కోసం విదేశీ అవకాశాలు కూడా బాగా మెరుగ్గా కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశివారి యొక్క తల్లిదండ్రులు ఆరోగ్యం కూడా సామాన్యంగా ఉంది. విద్యార్థులకి కొద్దిగా కష్టకాలమనే చెప్పాలి. వారు కూడా తప్పకుండా బాగా పరిశ్రమ చేసి వారి యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది ఈ యొక్క రాశివారు. అదేవిధంగా రుణాలన్నీ కూడా తీరిపోతాయి ఈ యొక్క మీనరాశి వారికి. అలాగే ప్రమాదాలు స్వల్పంగానే కనబడుతున్నాయి. రోగ భయం కొద్దిగా కనబడుతుంది, కానీ ఇబ్బంది ఏమి పెద్దగా పెట్టదన్నమాట ఈ యొక్క రాశి వారికి. అదేవిధంగా వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా, కొత్త వ్యాపారస్తులకి అందరికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అనుకోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ యొక్క మీనరాశి వారికి. అదేవిధంగా ప్రమోషన్లు, అదేవిధంగా రాజకీయ నాయకుల యొక్క పదవులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అదేవిధంగా వీరికి ఆదాయం బాగున్నా కూడా ఖర్చు బాగా ఎక్కువగా ఉండడంతో మితిమీరిన ఖర్చు చేయకుండా అదుపులో పెట్టుకొని ఉన్నట్లయితే వీరు ఆర్థికపరమైనటువంటి అవకాశాల్లో విజయాన్ని పొందుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశివారి ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది. అంటే కొంతకాలం బాగుండడం, కొంతకాలం బాగాలేకపోవడం ఈ విధంగా ఉంటుంది. అయినప్పటికీ అంతిమంగా చూసినట్లయితే ఈ యొక్క ఆరోగ్య విషయం కూడా బాగా ఉన్నట్టుగానే ఉంటుంది. తర్వాత ఈ యొక్క రాశివారు శక్తి ఆరాధన, అలాగే విష్ణు ఆరాధన చేసినట్లయితే ఈ యొక్క రాశివారు వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం దిగ్విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.